హిల్టును మేము రద్దు చేస్తాం. 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ఏ. పారిశ్రామికవేత్తలు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దు. కేటీఆర్ సూచన. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటన. ఒక దొంగ, ఒక దుర్మార్గుడు, ఒక అరాచకవాది, ఈ తెలంగాణని నాశనం చేసిన ఒక దుర్మార్గుడు దొంగ 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 అంటున్నాడు. భూముల గురించి రేవంత్ రెడ్డి చేస్తున్నది తప్పే. దాన్ని మనం 100% ఖండించాల్సిందే. మనం ఖండించినట్టు ఎవడు ఖండించట్లే. ఫస్ట్ థింగ్, మనము ఈ భూముల మీద మాట్లాడుతున్నట్టు ఎవడూ మాట్లాడట్లే. కేటీఆర్ గొడవంతా వాటాల కొట్లాటే. కేటీఆర్ గొడవ ప్రజల భూములు పోతున్నాయనే గొడవ కాదు. ఎందుకంటే ప్రజల భూములు కొల్లగొట్టింది కేటీఆర్. ధరణి అనే ఒక యాప్ని తీసుకొచ్చి, ధరణి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చి దాదాపు 25 లక్షల ఎకరాలకు సంబంధించిన తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్, అది అటవీ భూమి కావచ్చు, మట్ ల్యాండ్ కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసైన్ ల్యాండ్లు కావచ్చు, పేదలకు సంబంధించిన భూములు కావచ్చు, లక్షలాది ఎకరాల భూములు ఒక సింగిల్ ధరణి అనే పోర్టల్ ద్వారా కబ్జా చేసిన దుర్మార్గుడు ఇవాళ దొంగ 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 అంటున్నాడు. రేవంత్ రెడ్డికి ఎట్లాగో లేదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ని రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అని నువ్వు తిన్న భూములు ఏమయ్యా, నీ తిన్న భూముల సంగతి ఏంది అని గవర్నమెంట్ వెనక్కి తీసుకోదు. కేటీఆర్ కూడా ఇది 4 రోజుల ముచ్చటే, 4 రోజులే మాట్లాడతాడు. ఎందుకంటే ఆయా కంపెనీలు ఏవైతే కంపెనీలకి ఆ భూములని మల్టీ యూజ్ కింద, ఆ హిల్ట్ అనేది ఏంది, ఇండస్ట్రీకి ఇచ్చిన భూములు ఏ పర్పస్లో అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు అది లేకుండే. మల్టీ యూజ్ కింద వాడుకోవడానికి తీసుకొచ్చిందే ఈ హిల్ట్ ట్రాన్స్ఫర్మేషన్.